ఇరాన్ యుద్ధంతో దేశంలో ఇంధన కొరత ఏర్పడింది. అయితే ప్రస్తుతం సరిపడా నిల్వలు ఉన్నాయి అంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా జనాల్లో మాత్రం పానిక్ పోలేదు. ప్రజలు తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఆందోళన చెందుతున్నారు. దీని అంతటికీ కారణం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడమే. దీంతో భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్ షేక్పేట్లో జరిగినటువంటి ఒక సంఘటన ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. గ్యాస్ లోడ్తో వెళ్తున్న ఆటో డ్రైవర్ను ఆపి మరీ జనం దౌర్జన్యం చేశారు. ఆటోలో ఉన్న సిలిండర్లను ఎవరికి వారు ఎత్తుకెళ్ళిపోయారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన ఆటో డ్రైవర్ను కూడా చితకబాదారు. అయితే ఇది యుద్ధంతో వచ్చిన విపత్తు కాదు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. దీనంతటికీ మార్చి నెలే కారణంగా చెప్పుకొస్తున్నారు. ఏంటి పెట్రోల్ కొరతకు మార్చి నెలకు అసలు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అయితే దీనిపై ఒక్కసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా డీలర్లకు ఆయిల్ కంపెనీలు కొన్ని రోజుల వరకే క్రెడిట్ ఇస్తూ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అయితే మార్చి నెల కావడంతో పెట్రోల్ కొరత కొంత తాత్కాలికంగా ఏర్పడినట్లుగా కనపడుతుంది. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో ఈ బ్యాలెన్స్ షీట్ సరిచూసుకునే పనిలో ఆయిల్ కంపెనీలు ఉన్నాయి. లెక్కల సర్దుబాటుతో డీలర్లకు ఆయిల్ని కంపెనీలు సరిగా ఇవ్వలేకపోవడం అనేది వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. పాత బాకీ ఇస్తేనే ఆయిల్ కంపెనీల నుంచి డీలర్లకు కొత్త స్టాక్ వచ్చే అవకాశం ఉంటుంది. మార్చి నెలలో కొత్త స్టాక్ లేక నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి ఇంకో పక్క బంకులు. బ్యాంకుల నుంచి రుణం తీసుకొని పేమెంట్స్ చేస్తూ వస్తున్నారు డీలర్స్. ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు కావడంతో పాత బకాయిల వసూళ్లలో బ్యాంకు సిబ్బంది కూడా ఉన్నారు. దీని ఫలితంగా ఇటు కంపెనీలకు ముందస్తు పేమెంట్స్ చేయలేని పరిస్థితుల్లో డీలర్స్ ఉన్నారు. ప్రస్తుతం డీలర్లకు డబ్బులు సర్దుబాటు కాక బ్యాంకుల్లో ఇటు డబ్బులు రాని పరిస్థితుల్లో పెట్రోల్ బంకుల్లో ఇక నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ ఆయిల్ కంపెనీల వద్ద చాలా పుష్కలంగా ఆయిల్ నిల్వలు ఉన్నాయి అంటూ ఓ పక్క ప్రభుత్వం చెప్తూ వస్తుంది. మార్చి 31 తర్వాత అంతా మామూలే, రోజుట్లాగానే ఉండబోతోంది అని విశ్లేషకులు ఇంకో పక్క చెప్తున్నారు. మరోవైపు పెట్రోల్ డీజిల్ కోసం ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం 60 నుంచి 90 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు కేంద్రం దగ్గర ఉన్నాయి అని చెప్పేసి కేంద్రమే చెప్తుంది. పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఇదే చెప్తూ వస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మి ఆందోళనకు గురి కావద్దంటూ సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఆయిల్ రిఫైనరీలు 100% సామర్థ్యంతో పనిచేస్తున్నట్లుగా కూడా చెప్తున్నాయి. కేవలం మార్చి నెల కావడంతో ఇది తాత్కాలికంగా వచ్చినటువంటి అంతరాయమే తప్ప వేరే సమస్య లేదని, త్వరలోనే సర్దుబాటు అవుతుందంటూ కూడా వీరంతా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చాలా బ్రీఫ్గా మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఒకసారి అబ్జర్వ్ చేస్తే దేర్ ఆర్ 2 మేజర్ రీజన్స్. అఫ్కోర్స్ వన్, అంతర్జాతీయ స్థాయిలో ప్యానిక్కి వార్ కారణమైంది. అవునన్నా కాదన్నా ఇది నిజం. కొంతవరకు సప్లైస్ కొంచెం తగ్గిన మాట వాస్తవం. కాకపోతే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితికి పూర్తిగా వార్ అలాగే అంతర్జాతీయ కారణాలే మనం కారణంగా చూడాలా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ద రీజన్ బిహైండ్ దిస్ ఏంటి అంటే ఈ కంపెనీస్కి డీలర్స్కి మధ్యలో ఉన్నటువంటి సమస్య. డీలర్స్ బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చుకోనో లేదంటే ఇంకో రకంగా అడ్జస్ట్మెంట్స్ చేసుకొని పైన ఉన్నటువంటి కంపెనీలకు డబ్బులు చెల్లిస్తూ వస్తుంటారు. అయితే ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ అవడంతో బయట ప్రైవేట్ ఫైనాన్స్లోనూ దొరకడం కష్టమయ్యి
ఒకవేళ దొరికినా ఎక్కువ వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి. సో బయట అడ్జస్ట్ అవ్వడం కష్టమైంది. ఇంకో పక్క బ్యాంకులు ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి వాళ్ళ అకౌంట్స్ సరిచూసుకునే పనిలోనో లేదంటే ఆల్రెడీ ఇచ్చిన అప్పుల్ని తిరిగి తీసుకునే పనిలోనూ ఉన్నారు. కాబట్టి కొత్త అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల డీలర్స్ కంపెనీస్కి డబ్బులు చెల్లించడం డిలే అవుతూ వస్తుంది. డబ్బులు చెల్లిస్తేనే మాకు ఫినాన్షియల్ ఇయర్ ఎండింగే కాబట్టి మాకు సమస్య ఉంది, మీరు డబ్బులు ఇస్తేనే మేము మీకు ఆయిల్ ఇస్తామని చెప్పేసి కంపెనీస్ చెప్తున్నాయి. వీటితో పాటుగా మరొక 2-3 రీజన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది పేమెంట్ మెథడ్స్. అంటే ఏ రూపంలో పేమెంట్స్ చేయాలి, ఎంతెంత పేమెంట్స్ చేయాలి అనేది కంపెనీస్ డిసైడ్ చేస్తూ ఉంటాయి. దాంట్లో చిన్న చిన్న మార్పులు కూడా ఒక్కొక్కసారి డీలర్స్కి పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. మోర్ ఆఫ్ ఇది మార్చ్ అవ్వడంతో. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది. అలాగే డెలివరీ షెడ్యూల్స్ ప్రాబ్లం కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే అంతర్జాతీయ స్థాయిలో కొన్ని రావాల్సినటువంటి దిగుమతులు రాకపోవడం, హర్మూజ్ జలసంధి మూసివేయడం, అవునన్నా కాదన్నా కొన్ని దేశాల మీద అంటే కేవలం ఇరాన్ మీద మనం ఆధారపడిన పరిస్థితి లేకపోయినప్పటికీ గల్ఫ్ దేశాల నుంచి కొంత ఇంపోర్ట్స్ మనకు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి రావాల్సిన కొద్దిపాటి ఇంపోర్ట్స్ డిలే అవ్వడంతో ఇక్కడ డీలర్స్కి పంపించాల్సినటువంటి ఆయిల్ని కూడా కొన్నిసార్లు డిలే చేస్తూ వస్తున్నాయి కంపెనీలు. దీనివల్ల అంటే పంపించాల్సినంత క్వాంటిటీ పంపించకపోవడమో డిలే చేయడం లాంటివి చేస్తున్నాయి. దీనివల్ల కూడా సమస్య మొదలైంది. అండ్ మరీ ముఖ్యంగా పానిక్ బయింగ్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ అవుతుంది. అంటే ఎక్కువ ఇక పెట్రోల్ దొరకదేమో, డీజిల్ దొరకదేమో అన్న భయంతో ఎక్కువగా పెట్రోల్ కొట్టించుకోవడం, ట్యాంక్ ఫుల్ చేయించుకొని బైక్లైనా కార్లైనా ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు చాలామంది. నార్మల్గా 1000 రూపాయలకి 2000 రూపాయలకి పెట్రోల్ కొట్టించుకునే కార్లలో కూడా ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నారు. అంటే 5000 రూపాయలు 6000 రూపాయలకి పెట్రోల్ కొట్టించుకునే పరిస్థితి వచ్చింది. దానివల్ల ఇలా అందరూ చేస్తే, చాలామంది చేస్తే పెట్రోల్ కన్జంప్షన్ పెరుగుతుంది. చాలామంది పెద్ద పెద్ద డబ్బాలు డ్రమ్స్ తీసుకొచ్చి మరీ కొట్టించుకుంటున్నారు. ఒక నెలకి 2 నెలలకు సరిపడా స్టాక్ పెట్టుకుంటున్నారు. మరికొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్లో హోల్డ్ చేసి పెడుతున్నారు. అంటే రేట్లు పెంచి అమ్ముకోవచ్చు కదా బ్లాక్లో రేపు ఏదైనా సమస్య వస్తే అని. సో వీటన్నిటి వల్ల ఉన్న పెట్రోల్ అంతా కూడా కన్జంప్షన్ ఎక్కువైపోయింది. అంటే సహజంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 100 లీటర్ల పెట్రోల్ కన్జంప్షన్ ఉంది అనుకుంటే ఒక్కసారిగా కన్జంప్షన్ డిమాండ్ 200 లీటర్లకో 150 లీటర్లకు పైకి వెళ్ళిపోయింది. దానివల్ల ఇప్పుడు కంపెనీల నుంచి కంపెనీలకి ఇక్కడ డీలర్స్ డిమాండ్ ఎక్కువైపోయింది, మాకు ఇంకా ఎక్కువ పెట్రోల్ కావాలి అని. కంపెనీస్ ఆ డిమాండ్ని రీచ్ అవ్వలేకపోతే అక్కడ కొరత ఏర్పడినట్లుగా కనబడుతుంది. ఆల్రెడీ మార్కెట్లో ప్యానిక్ ఉంది, ఎక్కువ పెట్రోల్ని ఎక్కువ ఫ్యూయల్ని తీసుకుంటుండడం వల్ల ఆల్రెడీ కొరత ఉంది, కొంత బ్లాక్ మార్కెట్లో ఆగిపోయింది. సో దిస్ ఈజ్ ద బేసిక్ రీజన్, దిస్ ఈజ్ ద ఓవరాల్ రీజన్ ఫర్ దిస్ స్కేర్సిటీ. సో కేవలం యుద్ధం మాత్రమే కారణం అంటే కాదు, యుద్ధం కొంతవరకు కారణం అయినప్పటికీ మేజర్గా కంపెనీస్ అండ్ డీలర్స్ మధ్యలో ఉన్నటువంటి సమస్యలు పెద్ద రీజన్ అయింది. దీంట్లో ఫండ్స్ అడ్జస్ట్మెంట్స్ వన్ ఆఫ్ ది రీజన్ అయితే మార్కెట్లో ఉన్న ప్యానిక్ బయింగ్ అండ్ డిమాండ్కి తగ్గ సప్లై కంపెనీస్ ఇటు డీలర్స్కి ఇవ్వకపోవడం, దీస్ ఆర్ ద బేసిక్ రీజన్స్ ఈ పెద్ద సమస్యకి కారణమయ్యాయి. మరోవైపు ప్రభుత్వాలు 70 రోజులకు పైగా సరిపడా మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి అండ్ క్రూడ్ ఆయిల్ ఇంకా ఎక్కువగా ఉంది, మోర్ దాన్ 90 డేస్కి సరిపడా ఉంది, రిఫైనరీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాళ్ళ స్థాయిలో పనిచేస్తూనే ఉన్నాయి, ఎక్కడా మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటూ కేంద్ర మంత్రిత్వ శాఖలు చెప్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఈవెన్ పిఎం కూడా చెప్తున్నారు ఈ విషయంలో. మరోవైపు కంపెనీస్ కూడా మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి మీకేం ఇబ్బంది లేదు అని చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ జనం భయపడడం వల్ల, ఇటు డీలర్స్ మీద ఒత్తిడి పెరగడం వల్ల, అక్కడి నుంచి కంపెనీస్కి ప్రెషర్ పెరగడం వల్ల ఈ సమస్య వచ్చి పడింది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, భయపడకండి, పరిస్థితి నార్మల్ అవుతుంది త్వరలో. అండ్ మీరు అనుకున్నంత దారుణమైనటువంటి పరిస్థితులు స్కేర్సిటీ మన దగ్గర లేదు. మన గవర్నమెంట్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి ఈ విషయాల్లో. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇలాంటి విషయాల్లో? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
బంద్ చేయండి.